వాళ్ళు నిరూపిస్తామంటున్నారు కదా, ఉండడం ఏముంది, నిరూపిస్తామంటున్నారు కదా. ఇప్పుడు నిజంగా మీరే కనుక ఒకవేళ మంత్రి పదవిలో ఉండుంటే అంత ధైర్యం చేసేవారా? రాజీనామాకు నేను సిద్ధమని మీరు ధైర్యంగా చెప్పేవాళ్ళ? ఈ రోజు లోకేష్ చెప్పారు ఆ విషయాన్ని. శ్రీదేవి గారు, గత 3 నెలలుగా వర్షా కంపెనీ మీద రోజు చర్చ జరుగుతుంది. నిన్న మహానాడులో కూడా లోకేష్ గారు సవాల్ చేశారు, మీ దగ్గర ఉందా జీవో కాపీ? స్ట్రైట్ క్వశ్చన్స్, రైట్ ఆన్సర్. ఖచ్చితంగా చూపిస్తాం. ఉంటే ఎందుకు చూపించరు? ఉంటే ఖచ్చితంగా చూపిస్తారు. వాళ్ళు చూపిస్తారు, మేము చూపిస్తాము. ఏమంటారు వంశీ గారు, ఖచ్చితంగా చూపిస్తారా? ఇప్పుడు రమేష్ గారు చాలా మంది నాకు చెప్పిన మాట ఏంటంటే, కారుమంచి రమేష్ గారిని రైట్ పర్సన్ ఇన్ ది రాంగ్ పార్టీ అని చెప్తారు చాలా మంది. మరి రమేష్ గారి మీద నా పర్సనల్ ఒపీనియన్ నేను కూడా అనుకుంటా. చాలా మంది మిత్రులు చెప్పిన తాతంశెట్టి నాగేంద్ర గారు కూడా ఒక సందర్భంగా చెప్పారు, రైట్ పర్సన్ ఇన్ ది రాంగ్ పార్టీ కారుమంచి రమేష్ గారు అని. అయితే ఇప్పుడు సామాజిక న్యాయం గురించి రమేష్ గారు చెప్పారు. ఒక దళితుడైనటువంటి జిఎంసి బాలయోగి గారిని లోక్సభ స్పీకర్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిది. ఓకే, ఇక ఆ తర్వాత మిగిలింది బాలకోటయ్య గారు ఆన్సర్ చేసుకుంటారు, ఆయన కూడా తెలుసు కాబట్టి. సో ఇప్పుడు ఉర్సా సంస్థ గురించి వచ్చినటువంటి దీనిలో నిన్న నారా లోకేష్ గారు స్పష్టంగా మేము నిరూపిస్తాం, మీరు నిరూపించలేకపోతే అదే మీరు నిరూపించండి, నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పేసి నారా లోకేష్ గారు చాలా పెద్ద మాట, మహానాడు వేదిక సాక్షిగా కొన్ని లక్షల మంది ముందన్నటువంటి మాట. ఒకవేళ నిరూపించలేకపోతే నోరు మూసుకుని కూర్చుంటారా? వంశీకృష్ణ గారు, సార్ వంశీకృష్ణ గారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. 2019 నుండి 2024 వరకు ఇప్పుడు జీవో తెచ్చి నిరూపిస్తే మరి ఏం చేస్తారు రమేష్ గారు మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు మీరు చూసుకోవచ్చు, 2019 నుండి 2024 వరకు ఈ వెబ్సైట్ ఏమైందండి? ఈ వెబ్సైట్ ఏమైంది 2019 నుండి 2024 వరకు? ఈ రోజు స్పష్టంగా క్లియర్ గా లేదు, కానీ GOIR.AP.gov.in అనేటటువంటి వెబ్సైట్ 2019 నుండి 2024 వరకు ఎందుకు మోగపోయింది? ఈ రోజు మీరు ఏ జీవో కావాలన్నా మాట్లాడివ్వండి రమేష్, మళ్ళీ మాట్లాడు. ఈ రోజు ఏ జీవో కావాలన్నా కూడా స్పష్టంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఫర్ యువర్ ఫ్రీడమ్. 2019 నుండి 2024 వరకు ఒక్క జీవో కూడా కోర్టు చెప్పినా కూడా బయట పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఈ రోజు వచ్చేసి జీవోల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఛాలెంజ్ చేసాం, ఆ ఛాలెంజ్ కట్టుబడి ఉన్నాం. నిరూపించండి. లోకేష్ గారు రాజీనామా చేస్తానన్నారు, నిరూపించిన పక్షంలో 4 సంవత్సరాలు నోరు మూసుకొని కూర్చోవాలా. అంతేగాని టీ రాదు, కాఫీ రాదు, ఇడ్లీ రాదు. ముఖ్యమంత్రి జీతం మాత్రం వచ్చింది రూపాయి, నొక్కేసింది మాత్రం. రమేష్ గారు ఏమంటారు? వంశీకృష్ణ గారు GOIR.AP.gov.in లో ఆ జీవోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. జీవో డౌన్లోడ్ చేయడం అనేది 1 or 2 minutes పని. ఇప్పుడే వంశీకృష్ణ గారు డౌన్లోడ్ చేసి ఆ జీవోని చూపించమనండి. అన్ని కాన్ఫిడెన్షియల్ గా బెటర్ బ్రదర్. నేను కూడా వంశీకృష్ణ గారు చెప్పిన మాటలు ఏకీభవిస్తాను. జీవోల గురించి మీరు మాట్లాడాలి, జీవోల గురించి మాట్లాడాలి. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెడతాం. మేము ఛాలెంజ్ చేసాం, మీరు ఆ ఛాలెంజ్ సిద్ధమా? నోరు మూసుకుని కూర్చుంటారా 4 సంవత్సరాలు? ఏదైనా బయట పెడతాం. బయట పెడతాం, ఎంఓయూ బయట పెడతాం. మేము ఛాలెంజ్ చేసాం, ఛాలెంజ్ కట్టుబడి ఉన్నాం. మీరు సిద్ధమా? ఇప్పుడు మీరు జీవో చూపించండి. సమయం సందర్భం వచ్చినప్పుడు జీవోతో పాటు ఎంఓయూ, వీడియో డిస్కషన్స్ అన్ని బయట పెడతాం. శ్రీదేవి గారు, చెప్పండి. ఈ 99 పైసల వివాదానికి ఒక పరిష్కారం చెప్పానా? చెప్పండి. మిర్చి సినిమాలో ప్రభాస్ అంటాడండి, ప్రేమిద్దాం మా అయితే తిరిగి ప్రేమిస్తారు అని. అంతే. ఈ డిబేట్ అయిన తర్వాత సరే తెలుగుదేశం పార్టీ ఆ జీవో కాపీతో సోషల్ మీడియాలో కానీ పాత్రికేయ సమావేశాలు కానీ పెట్టితే రాదు. నిజంగా రమేష్ అడిగినట్టుగా ధర్మమే అది. అధికారంలో ఉన్న పార్టీ అధికారికంగా జీవో ఇచ్చి మేము ఇవ్వలేదు, ఇదిగో జీవో ఎకరం 50 లక్షలకు ఇచ్చాం, 1 కోటి రూపాయలు ధర్మం. ఇక్కడ సవాళ్ళు కాదు కాబట్టి భూములు ప్రజలే. జగన్మోహన్ రెడ్డి గారివి కావు, మరొక రాజకీయ నాయకుడివి కావు.
మన కోటయ్య మీద గారు మళ్ళీ మాట్లాడదాం. నిలబడ్డప్పుడు, మన వంశీ మీద గారితో మాట్లాడదాం. మచ్చబడ్డప్పుడు వంశీ గారు ఉతుక్కు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా పరిష్కారం చేసుకోవటం మంచిది. బాలకృష్ణ గారు రేపైనా మళ్ళీ ఉద్యోగాలు మాట్లాడదాం. సోషల్